హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 22లో అమెరికాలో ఆత్మ గురించి చెప్తున్నాను. అమెరికాలో స్వామి వివేకానంద ఉపన్యాసం ఇచ్చినది చెప్తున్నాను. అందులో పార్ట్ 1 చెప్తున్నాను. చాలామంది మార్క్స్ ముల్లర్ రాసిన వేదాంత ఉపన్యాస త్రయము చదివే ఉంటారు. ఆ వేదాంత శాస్త్రాన్ని కూర్చే జర్మనీ భాషలో ఆచార్య డ్యూసేన్ గారు రాసిన గ్రంథాన్ని మీలో కొందరు చదివి ఉంటారు. హిందువుల మతాదర్శాలను గూర్చి పాశ్చాత్య దేశాల్లో వ్రాసిన వ్రాతల్లోనూ చేసిన బోధనలో హిందువుల మతాభిప్రాయాలందరి సిద్ధాంతం ఒకటి మాత్రం ఎక్కువగా ప్రస్తావింపబడుతోంది. అది జీవేశ్వరులు ఒకరే అనే పక్షం వారి సిద్ధాంతమైన అద్వైతవాదం. ఆ ఒక్క సిద్ధాంతంలోనే వేదాల బోధ అంతా ఇమిడి ఉన్నట్లు భావించడము కద్దు. కానీ హిందువుల సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇతర సిద్ధాంతాలను అవలంబించిన వారితో పోల్చి చూస్తే ఈ అద్వైతవాదుల సంఖ్య తక్కువ అనవచ్చు. చాలా పురాతన కాలం నుండి భారతదేశంలో చాలా మత సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఫలానా సాంప్రదాయం వారు ఫలానా సిద్ధాంతాలను అంగీకరించాలని నిర్ధారణ చేయడానికే నిర్ణయించబడిన లేక ఆమోదించబడిన గురుపీఠం కానీ సంఘం కానీ హిందూ దేశంలో ఎన్నడూ లేదు. కాబట్టి ప్రజలు తమ తమ సాంప్రదాయాలను తామే నిర్ణయించుకోవడానికి, తమ తమ శాఖలను తామే నిర్మించుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ కలవారై ఉండేవారు. అందువల్లనే భారతదేశం పూర్వం నుండి నానా మత సాంప్రదాయాలతో నిండి ఉండటం సంభవించింది. ఈనాడు భారతదేశంలో ఎన్ని వందల మత సంప్రదాయాలు ఉన్నాయో చెప్పలేం. క్రొత్తవి అనేకం ప్రతి సంవత్సరము తలెత్తుతూ ఉంటాయి. భారతదేశంలో కనపడే మత ప్రచారానికి అంతమే కనిపించదు. వివిధములైన ఈ సంప్రదాయాలను ఆస్తికములని నాస్తికములని మొదటి 2 ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. హిందూ మతానికి మూల గ్రంథములైన వేదాలను సనాతన ధర్మ ప్రతిపాదికలని అంగీకరించువాని ఆస్తికములని, వేదాలను నిరాకరించి ఇతర ప్రమాణాలపై ఆధారపడేవాడిని నాస్తికములని భారతదేశంలో పేర్కొంటారు. ఈ విభజనలో నాస్తిక శబ్దానికి ఈశ్వరుణ్ణి నమ్మినవారు అనే అర్థం కాదు, వేదాలను నమ్మినవారు అనే అర్థం. ఈ కాలంలో ఉండే నాస్తిక హైందవ సంప్రదాయ పరులలో జైనులు, బౌద్ధులు ముఖ్యులు. ఆస్తిక మతాలలో కూడా కొందరు వేదాలు తర్క విమర్శకు అతీతములైన ప్రమాణాలని వాదించేవారు. మరికొందరు వారిని తర్క విమర్శనకు నిలిచేంతవరకే అంగీకరించి తదితర భాగాలను త్రోసివేయాలని వాదించేవారు ఉన్నారు. ఆస్తిక శాఖల్లో సాంఖ్యులు, నైయాయికులు, మీమాంసకులు అనే 3 తెగల్లో మొదటి 2 తత్వ దార్శనికవాదులైన ప్రత్యేక శాఖా సంప్రదాయాలను నెలకొల్పలేదు. ఉత్తర మీమాంసకులు లేక వేదాంతులు అనబడే శాఖవారే ఇప్పుడు భారతదేశాన్ని ఆక్రమించి ఉన్నారని చెప్పాలి. వారి సిద్ధాంతాన్నే వేదాంతం అంటారు. హైందవ తత్వశాస్త్ర దర్శనాలన్నీ వేదాల తుది భాగాలైన వేదాంతాలు తుది భాగాలైన ఉపనిషత్తుల నుండే ఉద్భవించాయి. అయినా ఇతర ప్రమాణాలను గ్రహించక ఈ వేదాంతం పైన ఆధారపడి తమ ఉపాసన విధులను తత్వశాస్త్రాన్ని నిర్మించుకుని పూనిన అద్వైతులే వేదాంతులు అని పేరును తమ ప్రత్యేకంగా నామంగా స్వీకరించారు. కాలక్రమంలో వేదాంతం విజయవంతమైంది. భారతదేశంలో ఇప్పుడు గల సంప్రదాయాలన్నీ వేదాంత శాఖల్లో దేనినో ఒకదాన్ని అనుసరించేవే. అయినా ఈ సాంప్రదాయాలకు ఏకీభావం లేదు. వేదాంతుల్లో 3 ముఖ్య మత శాఖల వారు ఉన్నారు. ఒక్క విషయంలో వీరందరూ ఏకీభవిస్తారు. అందరూ భగవంతుడున్నాడని విశ్వసిస్తారు. అందరూ వేదాలు ఈశ్వర ప్రోక్తములని నమ్ముతారు. కానీ క్రైస్తవులు, మహమ్మదీయులు నమ్మే విధంగా కాదు. వీరి అర్థం వేరు. వేదాలు భగవద్విజ్ఞానాన్ని ప్రకటిస్తాయి. భగవంతుడు సనాతనుడు, అందువల్ల వాని విజ్ఞానం కూడా అట్లే సనాతనం. కాబట్టి వేదాలు కూడా సనాతనములు అని వీరి అభిప్రాయం. మరొక విషయంలో కూడా వీరికి ఐకమత్యం ఉంది. సృష్టి చక్రాకృతిలో నడుస్తుందనడంలో వీరు ఏకీభవిస్తారు. ఈ సృష్టి అంతా ఒకప్పుడు దృశ్యమవుతూ మరొకప్పుడు అదృశ్యమవుతూ వస్తుంది.
సృష్టి ఒకప్పుడు ఆవిష్కృతమై క్రమక్రమంగా స్థూల తరాకారాలను ధరిస్తూ పోయి దీర్ఘకాలం తర్వాత మళ్ళీ చాలా సూక్ష్మమైన రూపాలను పొందుతూ విచ్ఛిన్నమై అణిగిపోతుంది. అటు తర్వాత కొంత విరామకాలం ఏర్పడుతుంది. ఆ తర్వాత తిరిగి దృశ్యరూపం ధరించి ప్రారంభించి పూర్వపు తీరునే వర్తిస్తుంది. ప్రకృతి శాస్త్రజ్ఞులు ఈ ధరు అని పిలిచేదాన్ని పోలినట్టి ఆకాశం అనే దృశ్యం ఒకటి, ప్రాణం అనే శక్తి ఒకటి కలవని వాళ్ళు చెబుతారు. ఈ ప్రాణం యొక్క స్పందన వల్ల ఈ జగమంతా కల్పితమవుతుందని అంటారు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా క్రమక్రమంగా సూక్ష్మతర రూపాలను ధరించి ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశాన్ని చూడటానికి కానీ తాకడానికి కానీ సాధ్యం కాదు. కానీ దాని నుండే సమస్తము సృష్టించబడుతోంది. మనకు ప్రకృతిలో కనిపించే గురుత్వాకర్షణం అంటే గ్రావిటేషన్, వికర్షణం అంటే రిపల్షన్, ఆలోచన గతి, భాగవతి, నాడీ చలనం మొదలైన వేరువేరు శక్తులన్నీ ప్రాణశక్తిలో కలిసిపోతాయి. అప్పుడు ప్రాణశక్తి స్పందనం నిలిచిపోతుంది. తర్వాతి కల్పారంభ సమయం వరకు అది అలా స్పందించని స్థితిలో ఉంటుంది. తర్వాత ఆ ప్రాణశక్తి మళ్ళీ స్పందించడానికి ప్రారంభిస్తుంది. క్రమక్రమంగా దాని స్పందన ఆకాశంలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఆయా రూపాలన్నీ వెనుకటిలాగా వెలువడతాయి, అంటే ఆవిష్కృతిని పొందుతాయి. మొదట నేను మీకు తెలపాలనుకున్నది ద్వైత సిద్ధాంతాన్ని గూర్చి. దీని ప్రకారం ఈ జగత్తును సృష్టించి దీని పాలనకర్తయ్య వెలిసే దేవుడు ప్రకృతికి, జీవునికి ఎప్పుడూ వేరుగానే ఉంటాడు. దేవుడు నిత్యుడు, ప్రకృతి నిత్య పదార్థమే, జీవులు నిత్యులే. ఇందులో ప్రకృతి జీవులు మార్పులు పొందుతూ వేల రూపాయలను ధరిస్తుంటారు. దేవుడు మార్పులు పొందడు. దేవుడు గుణసహితుడు, అంటే ఆయనలో గుణాలున్నాయి. అలా అనడం వల్ల వానికి ఒక శరీరం ఉందని భావింపతగదు. ఆయనలో మానవ లక్షణాలు ఉంటాయి, అంటే కృపాళువు, న్యాయశీలుడు, శక్తిమంతుడు, స్తోత్రం చేయదగినవాడు, ప్రేమ సద్గుడు, ప్రేమ చూపేవాడు అని వర్ణించడానికి తగినవాడు. ఇంతేలా ఆయన నరదైవత మనదగినవాడు. కానీ ఎంతటి నరవరునితో పోల్చినా ఇంకా గొప్పవాడై ప్రకాశిస్తాడు. నరుల్లో ఉన్న దుర్గుణాలేవి ఆయనలో ఉండవు. వారు ఆయన్ను అనంత కళ్యాణ గుణసాంద్రుడు అని వర్ణిస్తారు. ద్రవ్యము లేకుండా సృష్టి చేయడానికి వీలు కాదు కాబట్టి ప్రకృతి అనే మూలద్రవ్యం నుండి ఆయన జగత్తు నిర్మాణం చేస్తుంటాడు. పరమాణువాదులు అనబడే ద్వైతులు కొందరున్నారు. వీరు వేదాంతులు కారు. ప్రకృతి అనంత సంఖ్యాకములైన పరమాణువుల సమూహమని, భగవత్ సంకల్పం వానిపైన ప్రతిఫలించగానే సృష్టి ప్రారంభమవుతుందని వీరి సిద్ధాంతం. వేదాంతులైన ద్వైతులు వీరి వాదానికి అంగీకరించక పరమాణువాదం తర్క విమర్శనకు నిలిచేది కాదంటారు. పరమాణువులు అనేవి క్షేత్రగణితంలో చుక్కలను పోలిన విభజించ సాధ్యం కాని పరమాణువు లేని చిన్న నలుసులు. ఇలా ఖండించడానికి వీలు కాని పరిమాణం లేని నలుసులను అనంతంగా తీసుకుని కలిపినప్పటికీ అట్లే ఉంటాయి కదా. విభజించడానికి వీల్లేని వస్తువులు ఒక విభాజ్య వస్తువుగా కలవగలుగుతాయా? సున్నాలను ఎన్నటినీ ఒక దానితో ఒకటి చేర్చినా సంఖ్యా పరిణామం ఏర్పడుతుందా? అట్లే అంతర్భాగాలు కానీ పరిమాణం కానీ లేని పరమాణు సముదాయంతో జగత్తును నిర్మాణం చేయడం అసంభవం. కాబట్టే వేద ప్రమాణికులైన ద్వైతులు అవ్యక్తమై అవర్ణనీయమై ఒప్పే ప్రకృతి అనేది ఉందని, దాంతో భగవంతుడు విశ్వసృష్టిని చేస్తుంటాడని వాదిస్తారు. భారతీయుల్లో చాలామంది ద్వైతులు. సామాన్యంగా మానవుని స్వభావం ద్వైత భావాన్ని మించి పైకి పోజాలదు. భూమిలో ఉన్న జనుల్లో 199 మతమేమైన 99 మంది మతం ఏదైనా ఉందంటే అది ద్వైత మతమే. యూరోప్లో, ఆసియా పశ్చిమ భాగంలో ఉన్న మతాలన్నీ ద్వైత సాంప్రదాయకాలే. అలా కాక తప్పదు. సామాన్య నరుడు స్థూలాకృతి లేని
దేనిని గాని భావన చేయజాలడు. అలాంటి వాడు తన బుద్ధికి గ్రాహ్యమైన దాన్నే అంటిపెట్టుకుని ఉండాలని కోరతాడు. అంటే ఉన్నత పారమార్థిక భావాలను సైతం తానున్న క్షేత్రానికి దింపి ఊహిస్తాడు. సూక్ష్మతమ భావాలను సైతం స్థూలంగా చేసినప్పుడే అతడు ఏమైనా గ్రహింపగలడు. ప్రపంచంలో ఎక్కడైనా సామాన్యునికి గల మతం ఇటువంటిదే. ఒక రాజు గొప్ప ఐశ్వర్యవంతుడైన చక్రవర్తితో అయ్యి తమకు దూరంగా ఉండేవాణిని దేవునిగా ఊహించుకుని వాళ్ళు నమ్ముతారు. అయినా వారు ఆయన్ను ఈ లోకంలోని చక్రవర్తులందరికంటే పవిత్రుడిగా చేస్తారు. అన్ని సద్గుణాలను వానికి ఆరోపిస్తారు. దుర్గుణాలన్నింటినీ వాటి నుండి దూరం చేస్తారు. కానీ కీడు లేని మేలు ఉండగలుగుతుందా? చీకటి అనే భావం తెలియనప్పుడు వెలుగును భావించడం సాధ్యమా? అనంత కళ్యాణ గుణసాంద్రుడు, న్యాయశీలుడు, కృపామయుడు అయిన భగవంతుని పరిపాలనలో ఉండే ప్రపంచంలో ఇన్ని చెడుగులు ఎలా ఉండగలవు అనే ముఖ్య సందేహం ద్వైత మతాలకంతా బాధాకరంగా ఉంది. అన్ని ద్వైత మతాల్లో ఈ సందేహం తలెత్తింది. అయినా దీనికి సమాధానం చెప్పడానికి హిందువుడు సైతాను అనే పిశాచాన్ని ఒకదాన్ని సృష్టి చేయలేదు. ఆ దోషాన్నంతా నదులపైనే వేయడంలో హిందువులంతా ఏకీభవిస్తున్నారు. అది వారికి సహజమైన కార్యం. ఎలా అంటే శూన్యం నుండి జీవుడు సృష్టి కావడం వారు నమ్మరని ఇంతకు ముందే చెప్పాను. మనం ఎప్పుడూ భవిష్యత్తును మన ఇష్టం వచ్చినట్లు నిర్ణయం చేసుకుని అలా జీవిస్తున్నాం కదా. ప్రతివాడు ప్రతిదినము మర్నాటి స్థితిని నిర్మాణం చేసుకోవడానికి యత్నిస్తాడు. రేపటి గతిని నేడు నిర్ణయిస్తున్నాం, ఎల్లుండి గతిని రేపు నిర్ధారణ చేసుకుంటాం. ఇలా సాగిపోతూ ఉంటుంది. ఈ వాదనను వెనుకకు మరలించి భూతకాలానికి అనువర్తింప చేయటము సమంజసమే. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో పార్ట్ 22లో ఆత్మలో పార్ట్ 1 అయింది. ఆత్మలో అమెరికాలో చెప్పిన సందేశం గురించి పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ పేరు వెంకట తాడి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.